వయసుకు బుద్ధి కుశలతకు సంబంధం ఉంటుందా? వయసు అనేది కేవలం నెంబరే కావచ్చు, కానీ బుద్ధి కుశలత అనేది నెంబర్కు సంబంధించింది కాదు. అది మనిషి ఆలోచించే తీరును బట్టి, వారి మానసిక స్థాయిలను బట్టి ఉంటుంది, వయసును బట్టి కాదు. అలాగే త్యాగం కూడా. రాజకీయ వ్యవహారాల్లోకి వస్తే ఏ నాయకుడైనా దేన్నైనా త్యాగం చేస్తాడేమో, కానీ ఓట్లను మాత్రం త్యాగం చేయడు. 1% ఓట్లను కూడా పోగొట్టుకోవడానికి ఏ పార్టీ లీడర్ కూడా ఇష్టపడ్డు. కానీ ఓట్ల శాతం కంటే ముఖ్యంగా దేశ ప్రయోజనాలు, సామాజిక సమానత్వం అనే అంశాలకు ప్రయారిటీ ఇచ్చిన కుర్ర లీడర్ చిరాగ్ పాస్వాన్ 17% ఓట్లను కూడా త్యాగం చేయడానికి నిర్ణయించుకున్నాడు. చిరాగ్ లాంటి కుర్ర లీడర్ ఇంత భారీ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? ఆయన్ని చూసి కాకలు తీరిన మిగతా నేతలు నేర్చుకోవాల్సిందేంటి? భారీ త్యాగానికి సిద్ధపడ్డ చిరాగ్ పాస్వాన్ 17% ఓట్లు పోయినా పర్వాలేదన్న తెగింపు. వక్ఫ్ బిల్లుకు ఓటేసి చిత్తశుద్ధి చాటుకున్న దళిత నేత. దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన నాయకులకు ప్రధాన స్రవంతి మీడియాలో పెద్దగా స్పేస్ దొరకదు. ఒకవేళ ఇవ్వాల్సొస్తే అతి ఎక్కువ స్పేస్ చిరాగ్ కుమార్ పాస్వాన్కు ఇవ్వాల్సొస్తుందంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే నేటి రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీ నాయకుడు కూడా కనీసం 1% ఓట్లను కూడా కోల్పోవడానికి ఇష్టపడటం లేదు. 1–1.5% ఓట్ల దగ్గరే అధికార పీఠాలు మారిపోతుంటాయి. అలాంటిది చిరాగ్ పాస్వాన్ 1–2 కాదు, ఏకంగా 17% ఓట్లు కోల్పోవడానికైనా సిద్ధపడటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మరోవైపు ఎన్డీఏ కూటమిలో ఇలాంటి కట్టర్ జాతీయవాది ఉన్నాడన్న విషయం కూడా చిరాగ్ నిర్ణయం ద్వారా వెలుగు చూస్తోంది. సామాజిక వర్గాలను ఎన్నికల త్రాసుతో ఆచితూచి బేరమాడి సామాజిక ప్రయోజనాలతో చెలగాటమాడే బీహార్ లాంటి ప్రాంతంలో చిరాగ్ లాంటి జాతీయవాదాన్ని పూర్తిగా వంటబట్టించుకున్న నాయకుడు ఉండటం నిజంగా విశేషమే అని చెప్పుకోవాల్సొస్తోంది. ఎన్నికల సమయం వచ్చిందంటే ప్రతి బూతులో ప్రతి ఓటర్ను కూడా లెక్కేసి పోలింగ్కు రప్పించుకునే ప్రస్తుత పరిస్థితుల్లో తన వెంట ఉంటారనుకున్న 17% ప్రజల ఓట్ల కోసం ఆలోచించకుండా మొన్నటి వక్ఫ్ సవరణ బిల్లుకు ఓటేసి తన చిత్తశుద్ధి చాటుకున్నాడు చిరాగ్. అంతేకాదు, వక్ఫ్ బిల్లుకు మద్దతివ్వడం ద్వారా తాను 17% ముస్లింల ఓట్లను పణంగా పెట్టడానికైనా సిద్ధపడ్డానని, జాతీయ ప్రయోజనాల ముందు, దేశ ప్రజలకు వనగూరే సమానత్వం అనే ఫలాల ముందు తనకు రావాల్సిన ఓట్లు ఓ లెక్కలోకి రావంటూ ఎంతో త్యాగశీలతను ప్రదర్శించటం దేశ రాజకీయాల్లో చర్చాంశంగా మారింది. నేటి రాజకీయాల్లో ఇలాంటి వారిని రోల్ మోడల్గా కీర్తించినా తక్కువేమీ కాదన్న భావన వ్యక్తమవుతోంది. क्यों कोई ये नुकसान करना चाहेगा बताइए ना। अगर इतना ही स्पष्ट है, अगर विपक्ष इतना ही स्पष्ट है कि भैया 17% का हम लोग को नुकसान होगा, हम लोग क्यों करना चाहे? हम लोग चाहते हैं कि समाज में बराबरी का एक माहौल बने, अमीर और गरीब के बीच की लड़ाई को कम करने की सोच के साथ मेरी सरकार कार्य कर रही है। ऐसे में कुछ मुट्ठी भर लोग जो यहाँ पे बैठकर निर्णय लेते थे, तकलीफ से उन लोगों को होगी। मुसलमान समाज में एक बड़ा वर्ग ऐसा है, गरीब मुसलमानों, जिनको मौजूदा संशोधन जो हुए हैं उसका लाभ उनको मिलेगा. నేటి రాజకీయ నాయకులు ఎవరి ఓట్లనైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉండరు. అందులోనూ ముస్లింల ఓట్లు వదులుకోవడానికి అస్సలు ఇష్టపడరు. కానీ అందుకు భిన్నంగా ఇంత చిన్న వయసులో ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం ఖచ్చితంగా అభినందించాల్సిందే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. చిరాగ్లో ఇలాంటి నేషనల్ షేడ్స్ ఉన్నాయి కాబట్టే మోడీకి అత్యంత ప్రియమైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నాడు చిరాగ్. మోడీ ఎంతో ఆప్యాయంగా ఇలా దగ్గరకు తీసుకున్నాడంటే చిరాగ్లో ఏముందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు పరిశీలకులు. చిరాగ్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ గ్రూప్కు అధ్యక్షుడు. మోడీ ప్రభుత్వంలో ఆహార ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతివ్వడం వల్ల తన పార్టీ 17% ఓట్లను కోల్పోయే ప్రమాదం ఉన్నప్పటికీ ప్రజల్లో సమానత్వ భావనను సృష్టించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని ధైర్యంగా ప్రకటించాడు. విపక్షం ముస్లిం సమాజాన్ని కేవలం ఓటు బ్యాంకుగా వాడుకోవాలని చూస్తోందని, కానీ తాము సమానత్వం కోసం పనిచేస్తున్నామని చెప్పాడు. వక్ఫ్ బిల్లుకు మద్దతివ్వడం ద్వారా చిరాగ్ పాస్వాన్ తన పార్టీ ఎన్డీఏ సిద్ధాంతాలకు కట్టుబడి ఉందని చూపించడానికి ప్రయత్నించారు.
అయితే తన నిర్ణయం ముస్లిం ఓటర్స్లో కొంత అసంతృప్తిని కలిగించే అవకాశం ఉందని, అందువల్ల 17% ఓట్లు నష్టపోయే ఆస్కారం ఉందని స్వయంగా అంగీకరించటం విశేషం. చిరాగ్ వయసు 43 ఏళ్లు. దేశంలో కాకలు తీరిన నాయకులకు ఏ విధంగానూ సరితూగని అనుభవం ఆయనది. మాజీ కేంద్ర మంత్రి లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పాస్వాన్ కుమారుడు. తల్లి రీనా శర్మ. అమృత్సర్కు చెందిన పంజాబీ హిందూ మహిళ. చిరాగ్కు ఒక సోదరి నీషా పాస్వాన్ ఉంది. ఆమె భర్త అరుణ్ భారతి కూడా లోక్ జనశక్తి పార్టీలోనే క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు. సవతి తల్లి రాజ్కుమారి దేవి. ఇద్దరు సవతి సోదరీమణులు ఆశా, ఉషా పాస్వాన్ ఉన్నారు. ఇక చిరాగ్ కంప్యూటర్ ఇంజనీరింగ్లో 3వ సెమిస్టర్ వరకు చదివి ఆపేశాడు. రాజకీయాల్లోకి రాకముందు 2011లో బాలీవుడ్ చిత్రం మిలేనా మిలే హమ్లో నటించాడు. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఆ తర్వాత తన దృష్టిని రాజకీయాల వైపు మళ్లించాడు చిరాగ్ పాస్వాన్. వెండితెర మీద వెలగని ఈ దీపం రాజకీయ రంగం మీద అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపిస్తోంది. చిరాగ్ 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీహార్లోని జమూయి ఎంపీగా పోటీ చేసి ఆర్జేడీ అభ్యర్థిపై 85,000 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించాడు. 2019 ఎన్నికల్లో కూడా అదే నియోజకవర్గం నుంచి విజయ ఢంకా మోగించాడు. 2024 లోక్సభ ఎన్నికల్లో తన తండ్రి సొంత నియోజకవర్గమైన హాజీపూర్ నుంచి పోటీ చేసి 1,70,000 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. ఇలా రాజకీయంగా తన పట్టు ఎలాంటిదో నిరూపించుకుంటూ వస్తున్న చిరాగ్ తన జాతీయ పంథాను మరింత బలపరుచుకుంటూ నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకుంటూ వస్తున్నాడు. దళిత సమాజంలో జాతీయవాదులకు కొదవలేదనే అంశాన్ని దేశవ్యాప్తంగా హైలైట్ చేస్తున్నాడు చిరాగ్. రెండు 2020లో రామ్ విలాస్ పాస్వాన్ మరణం తర్వాత ఎల్జేపీలో చీలిక ఏర్పడింది. చిరాగ్ లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ను స్థాపించగా ఆయన మామ పశుపతి కుమార్ పరాస్ రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీని నడిపించారు. ఈ చీలిక చిరాగ్కు పెద్ద సవాలుగానే మారింది. అయితే 2024 ఎన్నికల్లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఎన్డీఏలో భాగంగా ఎల్జేపీ బీహార్లో మంచి పనితీరు కనబర్చింది. ఫలితంగా చిరాగ్కు మోడీ 3.0 కేబినెట్లో ఆహార ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మంత్రిత్వ శాఖ లభించింది. చిరాగ్ సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటాడు. నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు చిరాగ్ కా రోజ్గార్ అనే ఎన్జీఓను స్థాపించాడు. సున్నితమైన అంశమైనప్పటికీ 17% ముస్లిం ఓట్ల అంశాన్ని బాధ్యతగా బహిరంగంగా ఉటంకించడం ఆయనలోని సాహసిక ప్రవృత్తిని తెలియచేస్తోంది అంటున్నారు. ఇక ప్రధానమంత్రి మోడీతో చిరాగ్కు బలమైన అనుబంధం ఉంది. చిరాగ్ తనను తాను మోడీ యొక్క హనుమాన్గా అభివర్ణించుకోవడం విశేషం. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నంతకాలం ఎన్డీఏ నుండి వీడిపోయే ప్రసక్తే లేదు అనే ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేశాడు చిరాగ్. ఎన్డీఏ పట్ల ఈ విధేయత 2014లో రామ్ విలాస్ పాస్వాన్ యూపీఏ నుండి ఎన్డీఏలో చేరినప్పుడే చిరాగ్లో మొదలైందంటారు. మోడీ నాయకత్వం పట్ల అభిమానం చాటుకోవడమే కాదు, దళిత సమాజ సమస్యల విషయంలో మోడీ ప్రభుత్వం చూపిన సున్నితత్వాన్ని అనేక సందర్భాల్లో చిరాగ్ ప్రశంసించాడు. లాటరల్ ఎంట్రీ, క్రిమీ లేయర్ విధానాలపై కేంద్రం తీసుకున్న నిర్ణయాలను చిరాగ్ సమర్థించడం విశేషం. మరోవైపు బీజేపీతో చిరాగ్ సంబంధం ఎప్పుడూ సున్నితంగానే లేవు. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్ ఎన్డీఏ నుండి బయటకొచ్చి జేడీయూకు వ్యతిరేకంగా పోటీ చేశాడు. ఈ నిర్ణయం బీజేపీతో కొంత ఘర్షణకు దారితీసింది. అయితే 2024 ఎన్నికల నాటికి చిరాగ్ మళ్లీ ఎన్డీఏలో బలమైన స్థానం సంపాదించుకోవడమే మోడీకి ఆయనకున్న అనుబంధానికి తార్కాణంగా చెబుతారు. లేటెస్ట్గా వక్ఫ్ బిల్లుకు మద్దతివ్వడం ద్వారా చిరాగ్ తన విధేయతను మరోసారి నిరూపించుకునే ప్రయత్నం చేశారు. రామ్ విలాస్ పాస్వాన్ భారత రాజకీయాల్లో ప్రముఖ దళిత నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన యూపీఏతో పాటు ఎన్డీఏ ప్రభుత్వాల్లోనూ మంత్రిగా పనిచేశారు. దళిత సమాజాన్ని ఏకీకృతం చేయడానికి ముఖ్యమైన పాత్ర పోషించారు. రాజకీయ సంక్షోభాలను నైపుణ్యంగా ఎదుర్కొన్నారు. ఇక తండ్రితో పోలిస్తే చిరాగ్ వ్యవహార శైలి మరింత దృఢమైందిగా కనిపిస్తుందంటారు రాజకీయ నిపుణులు. రామ్ విలాస్ అన్ని ముఖ్యమైన పార్టీలతో సమతుల్యతను కాపాడుకునేందుకు ఇంపార్టెన్స్ ఇచ్చినా చిరాగ్ మాత్రం తన వైఖరి స్పష్టంగా వ్యక్తం చేయడానికే ఇష్టపడతాడు. వక్ఫ్ బిల్లులో అది నిరూపితమైంది. అలాగే 2020 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూకు వ్యతిరేకంగా పోటీ చేయడం ద్వారా చిరాగ్ తన స్వతంత్ర రాజకీయ వ్యూహాన్ని ప్రదర్శించాడంటారు.
ఒకవైపు ప్రాంతీయ రాజకీయాల్లో కీలకంగా ఉండడమే గాక అక్కడ తన పట్టును క్రమంగా పెంచుకుంటూ రావడం, మరోవైపు జాతీయ అంశాలపై స్పష్టమైన ప్రజా దృక్కోణం కలిగి ఉండటం చిరాగ్ను ప్రత్యేకంగా నిలుపుతోంది. మన తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా మంది రాజకీయ నాయకులుగా ఎదిగొస్తున్నారు. కొందరు ఇంకా పాత పార్టీల్లోని పాత పద్ధతులే ఇప్పటికీ వారసత్వంగా అవలంబిస్తున్నారు. అలాంటి వారు చిరాగ్ను చూసైనా తమదైన కొత్త పంథా అవలంబిస్తే అతి తక్కువ కాలంలో అద్భుతాలు రాబట్టడమే కాదు, ప్రజా శ్రేణుల్లో పాపులర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. మరి చిరాగ్ లాంటి వారిని చూసి కొందరైనా మారితే ఈ రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన కావడం అసంభవమా?